హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ బెంగాల్ వారియర్స్ పై ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఆడుతున్నారు. అటు డిఫెన్స్లో కానీ ఇటు రైడింగ్లో కానీ సింగిల్ ప్లేయర్ మీద అయితే అసలు ఏమాత్రం డిపెండ్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్తో ఈ మ్యాచెస్ అనేది గెలవడం జరుగుతుంది. ప్రో కబడ్డీ సీజన్ లెవెల్లో మన తెలుగు టైటన్స్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సీజన్లో అయితే ఎంట్రీ కావడం జరిగింది. అది కూడా ఆప్షన్లో ఏమాత్రం ఫామ్లో లేని విజయ్ మాలిక్ని, ఆశీష్ నర్వాల్ని అండ్ మంజిత్ని కొనడం అయితే జరిగింది. ఇలాంటి టీంతో మన తెలుగు టైటన్స్ విజయాలు సాధిస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ మన తెలుగు టైటన్స్ బాటంలోనే ఉండిపోద్దని అయితే అందరూ అనుకున్నారు. తీరా కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్. మన తెలుగు టైటన్స్ కోచ్ అయినటువంటి కృష్ణ హుడా గారు ప్రతి ఒక్క ప్లేయర్కి తన ఎక్సలెంట్ గైడెన్స్తో, కబడ్డీ అంటే ఒక ఇండివిజువల్ గేమ్ కాదు, ఇది ఒక టీమ్ గేమ్. అందరూ కలిసికట్టుగా ఆడితేనే విజయాలు సాధిస్తారు. ఒక మ్యాచ్ గెలవాలంటే స్టార్ ప్లేయర్ అవసరం లేదు, టీం మొత్తం కలిసికట్టుగా ఆడితే టీంకి ఎన్నో విజయాలు అందించవచ్చు అని ఈయన కోచింగ్తో అది ప్రూవ్ చేశాడు. ఈయన అద్భుతమైన కోచింగ్తో మన తెలుగు టైటన్స్ టీంని ఏ సీజన్లో లేనంత స్ట్రాంగ్ అయితే ఈ సీజన్లో నిలబెట్టడం అయితే జరిగింది. టైటన్స్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక డ్రీమ్ సీజన్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన తెలుగు టైటన్స్ టోటల్గా 12 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్లు గెలవడం అయితే జరిగింది. అంతేకాకుండా పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్కి అయితే వెళ్ళింది. ఈ సీజన్లో అయితే మన తెలుగు టైటన్స్ రైడింగ్ ప్రతి సీజన్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ రైడర్, సెకండ్ రైడరే కాకుండా థర్డ్ రైడర్ అండ్ ఫోర్త్ రైడర్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. అందువల్లే మన టైటన్స్ ఈ సీజన్లో సెకండ్ బెస్ట్ రైడింగ్ టీమ్గా ఉంది. ఇంకా డిఫెన్స్లో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మ్యాచెస్లో తడబడినా సరే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి ఒక అద్భుతమైన కంబ్యాక్ని అయితే మన డిఫెన్స్ నుంచి అయితే చూడగలుగుతున్నాం. దీనివల్లే మన పవన్ కుమార్ షరావత్ లేకపోయినా మన టీం మ్యాచెస్ గెలవడం అయితే జరిగింది. ఇలాంటి పర్ఫార్మెన్స్ కోసమే కదా మనం ఎన్ని సీజన్ల నుంచో ఎదురు చూస్తుంది. ఎన్నో సీజన్లు ఎదురు చూపుల తర్వాత ఒక అద్భుతమైన కంబ్యాక్తో ఈ సీజన్లో అయితే ఎంట్రీ కావడం జరిగింది. ఈ ఘనత మొత్తం మన తెలుగు టైటన్స్ కోచ్ అయినటువంటి కృష్ణ హుడా సార్కే చెందుతుంది. మన టైటన్స్ మేనేజ్మెంట్ ఒక అద్భుతమైన కోచ్ని తీసుకుని టైటన్స్ రూపురేఖలే మార్చేశారు. ఈ సీజన్లో మన టైటన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తుందో లేదో మీరైతే కామెంట్ చేయండి గాయస్. ఇది గాయస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.